అయితే ఇప్పుడు రీసెంట్‌గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటే మనం ఇందాక హిందూ ధర్మం ఒక స్వర్ణ యుగంలోకి రాబోతుంది అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే గత కొద్ది సంవత్సరం కిందట నుంచి చూస్తే ఒక పవర్‌ని మాత్రం ధరించినట్టుగా కనిపిస్తా ఉంది. వరాహి ఎప్పుడైతే ఆ వాహనాన్ని తీసుకొచ్చాడో ఆ తర్వాత చాలా హోమాలు, చండీ యాగాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నట్టు కనిపించింది. రెండోది ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నట్టయితే ఏదో ఒక మాలను ధరిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. కొన్ని రోజులు ఎర్రని వస్త్రాల్లో ఉంటే, కొన్ని రోజులు ఆరెంజ్ వస్త్రాల్లో ఎక్కువగా కనపడతా ఉన్నారు. అసలు ఆయన చేసినటువంటి పూజలు, యాగాలేంటి? ఏ రకంగా అసలు అది నిజంగానే అలాంటి పూజలు చాలామంది ఆ పద్ధతిని పాటిస్తే వాళ్ళ కెరియర్ కూడా ఏమన్నా మార్చే పద్ధతిలో కనపడుతుందా ఏంటి? నిజంగా ఎప్పుడూ కూడా మంత్రానికి శక్తి ఉందండి. దైవానికి ఎప్పుడూ శక్తి ఉంటుంది. మనం సరిగ్గా పూజ చేసుకున్నప్పుడు దైవం మనల్ని అనుగ్రహిస్తే మనకి కూడా గొప్ప శక్తి వస్తుంది. మనకు పనులవుతాయి, అందులో సందేహమే లేదు. ఆయన గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన పూజ చేశాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు అన్నప్పుడు మరి గత ఎన్నికల్లో ఓడిపోయాడు అప్పుడు పూజ చేశాడు ఆయన. హ్మ్. ఇదంటారు చాలామంది. ఆయన చాలా కాలంగా ఆయన పూజలు చేస్తూ ఉన్నాడు. అన్ని పూజలు ఇప్పటికి ఫలించాయి. ఆయన అచ్చా! నేను ఎంత చేసినా కూడా నేను పవర్‌లోకి రాలేదే. ఇదిగో నేను ఇప్పుడే మొక్క నాటాను, మామిడి పళ్ళు కాయలేదే అని చెప్పి ఆయన అనుకోలేదు. హ్మ్. ఫలం వచ్చేంత వరకు పూజించాడు. అది సాధకుడికి ఉండవలసినటువంటిది. ఫలం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆపకూడదు. కొంతమందికి 3 రోజుల్లోనే రావచ్చు. కొంతమందికి నెల, కొంతమందికంటే మీ యొక్క కర్మ ఎంతుందో తెలియదు. మీ యొక్క పాపపుణ్యాల ఆ యొక్క సమతుల్యత ఉంటుంది. ఉదాహరణకు మీకు అర్థమయ్యేట్టు చెప్తాను నేను. మీ బ్యాంకులోనండి ₹1,00,000 ఉందండి. మీరు ఏ ఉద్యోగము చేయటం లేదు. పోనీ ₹1,00,00,000 ఉందనుకోండి. మీ బ్యాంకులో ₹1,00,00,000 ఉంది. మీరు ఏ ఉద్యోగము చేయటం లేదు. ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నారు. మీరు ఎంతకాలం తింటే ₹1,00,00,000 ఖర్చవుతుంది? హ్మ్. నెలకి పోనీ హైదరాబాద్‌లో మనం అంచనా వేసుకుంటే పోనీ 50,000 పోనీ మధ్య మధ్య తరగతి వాళ్ళ ఖర్చులైతే కనుక దాదాపుగా మీకు 20 నెలలు ₹1,00,00,000 కదా! ఇంగ సరే ఏమైనా దానికంటే ఒక కాల ఒక సంఖ్య. పరిమితం ప్లానింగ్ మీకు ఉంటుంది. కొంతకాలం పాటు మీరు కూర్చొని తింటే మీకు ₹1,00,00,000 ఖాళీ అయిపోతుంది. అవును. ₹1,00,00,000 ఖాళీ అయిపోయే పరిస్థితి ఏంటి? అప్పుడు మీకు మీరు ఏ పని చేయకుండానే మీరు హాయిగా కూర్చొని తింటున్నారు. మీ ఇంటి పక్కవాడు మాత్రం వాడి అకౌంట్‌లో అసలు డబ్బులు లేవు. వాడు రోజు వెళ్లి ఉద్యోగం చేసుకొని వస్తేనే వాడికి జీతం వస్తుంది. హ్మ్. అజ్ఞానంగా వాళ్ళమ్మ అతను చూడరా హాయిగా ఉద్యోగం లేకుండా కూర్చొని తింటున్నాడు. నువ్వు ఉన్నావు. వెళ్ళి పని చేస్తే కానీ నీకు డబ్బులు రావని అందనుకోండి. అది అజ్ఞానమా కాదా? అవును. అదే విధంగా మీ అకౌంట్‌లో పుణ్యం బాగా ఉందనుకోండి. పూర్వజన్మదో, ఈ జన్మదో మీ అకౌంట్‌లో భారీగా పుణ్యరాశి ఉంటే మీరు ఏమీ చేయకపోయినా కూడా కొంతకాలం మీ బండి నడుస్తుంది. పుణ్యరాశి అత్యధికంగా ఉంటే ఈ జీవితం అంతా కూడా మీరు ఏ పూజ చేయకుండా మీరు అద్భుతంగా జీవించి వెళ్ళిపోతారు మీరు. హ్మ్. ఏమండి? మీ అకౌంట్‌లో కొంతే ఉంటే మీరు ఏమి చేయకపోయినా కొంత ఉన్నంత వరకు మీరు సుఖంగా ఉంటారు. కావున అకౌంట్‌లో ₹1,00,00,000 ఉన్నవాడు ఏం చేయాలండి? కూర్చొని తినకూడదు. రోజు ఇంకా రోజుకి ₹1,000, 2,000, నెలకి ₹1,00,000, 50,000 సంపాదించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. హ్మ్. హ్మ్. అకౌంట్‌లో ఉన్నది ఖాళీ అవుతూ ఉంటుంది. వీడిది జమ అవుతూ ఉంటుంది. ఆ విధంగా జీవితాంతం వీడు సుఖంగా ఉంటాడు. కావున కొంతమంది అకౌంట్‌లో ₹1,00,000 ఉండొచ్చు. కొంతమంది అకౌంట్‌లో 10,00,000 ఉండొచ్చు. కొంతమంది అకౌంట్‌లో 50, 1,00,00,000, 10,00,00,000, 100,00,00,000 చెప్పలేం. వాళ్ళ వ్యక్తులాన్ని బట్టి ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు. కావున పవన్ కళ్యాణ్ గారి అకౌంట్‌లో ఎంత పుణ్యం ఉందో మనకు తెలీదు. హ్మ్. ఆయన ఎంతో కాలంగా పుణ్యం చేశాడు. చాలా చోట్లలో చారిటీస్. అంతే కదండీ! అది ఇప్పటికి ఫలించింది. అంటే పాపం ఆయన అకౌంట్‌లో మైనస్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా. అంతే కదా! ఆ మైనస్ బ్యాలెన్స్ ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌లోనండి మైనస్ బ్యాలెన్స్ ఉందనుకోండి. మీరు ₹1000 ఏస్తే మీకు 400 చూపిస్తుంది. ఏమిటి అంటే 600 అప్పటికే మైనస్ బ్యాలెన్స్. అంతే కదా! అదే విధంగా ఆయన అకౌంట్‌లో పాపం ఎంత మైనస్ బ్యాలెన్స్ ఉందో మనకి తెలీదు. హ్మ్. కావున ఆ మైనస్ బ్యాలెన్స్ అంతటిని కూడా ఆయన పుణ్యంతో ముందు ఆయన ఇది చేసుకొని, ఆ తర్వాత ఆయన సేవింగ్స్ చేసుకుంటూ ఆయన ఒక గౌరవప్రదమైన స్థితికి పుణ్యాన్ని సంపాదించుకున్న తరువాత ఆయనకి విజయం దక్కింది. గురుగారు కాశీ ప్రదేశానికి, కలియుగానికి ఏమైనా సంబంధం ఉందా? కాశీ ప్రదేశం అనేటటువంటిదండి ఎల్లప్పుడూ కూడా పవిత్రమైనది. అసలు కాశీ ఎంత గొప్పదంటేనండి, మీరు ఊరికే కాశీ అని అంటే చాలు ఒక పుణ్యం ఉంది. హ్మ్. అందుకే ఇళ్లల్లో పిల్లలకు కాశీ అని పేరు పెట్టుకుంటారు. కాశీపతి అంటారు. అవును.
ఎరా కాశీ అని పిలుస్తుంటారు. ఎందుకంటే కాశీ అనే పేరు మీరంటేనే మీకు ఒక పుణ్యం వస్తుంది. ఉహు. అంతేకాదు అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది స్మరణ మాత్రేణ కాశీవాస ఫలం లభేత్. అహం నేను కాశీం గమిష్యామి అంటే నేను కాశీకి వెళతాను, అక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఏదో చేసి నివాసం ఏర్పరచుకుంటాను అని మీరు అనుకుంటూ ఉంటే చాలట, మీరు కాశీలోనే ఉన్నటువంటి ఫలితం వస్తుంది అని. ఉమ్. ఇది కలియుగంలో చెప్పినటువంటి మాటే. ఉమ్. అంతేకాదు మీరు కాశీలో ఒక్కరోజు మీరు గంగా స్నానం చేసి శివుని పూజిస్తే వచ్చే ఫలం మీరు ఇంట్లో సంవత్సరం అంతా చేసిన ఫలంతో సమానం. కలియుగానికి సంబంధం ఏముందని అడిగారు. కలియుగానికి కాదు కానండి, కల్పాంతంలో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలకు వచ్చేటటువంటి కల్పాంతంలో వచ్చే ప్రళయకాలంలో కూడా కాశీ అనేటటువంటిది నశించదు అని శాస్త్రాలు చెబుతాయి. ఉమ్. ప్రళయకాలంలో కూడా కాశీ నగరాన్ని శివుడు తన త్రిశూలంతో సంరక్షిస్తాడు. ఉమ్. అంత గొప్పది. కలియుగం అయినా కాశీ అలాగే ఉంటుంది, కాశీకి ఏమి ఇబ్బంది అవ్వదు. ఉమ్. మీరు కాశీకి వెళ్ళి పూజ చేసుకుంటే ఎప్పుడూ పుణ్యం ఉంటుంది. కానీ కలి దోషాలు అనుకొని ఉంటాయి, అవి పోగొట్టుకోవడానికి కూడా మనం కాశీలో గంగా స్నానం, అలాగే కాశీలో శివుణ్ణి పూజించుకోవడం, కాశీలో దానం చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కల్కి అవతారం మళ్ళీ వచ్చే టైంకి కాశీకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. ఆయన మామూలుగా వస్తాడు. ఇది ఎలాగో మామూలు మహాయుగాంతమే ఇది. ఉమ్. ఇదేమి మనమంతరాంతము కాదు, అలాగే కల్పాంతం కూడా కాదు. ఆయన శంబల నగరంలో వస్తాడు అనే మనకు కనిపిస్తోంది. ఉమ్. శంబల నగరం ఎక్కడో హిమాలయ పర్వతాల వద్ద ఉంది అని కొంతమంది చెబుతున్నారు. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఉమ్. కథలు కథనాలు మాత్రం చాలా ఇష్టానుసారం వచ్చేస్తూ ఉన్నాయి. ఓకే, కథలు మాత్రమే. ఆ కథలు కథనాలు కూడా అగో అక్కడుంది, ఇగో ఇక్కడుంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఉమ్. కానీ శంబల గ్రామం మాత్రం ఒక చోట ఉంది, ఎక్కడుందో మనకు తెలియదు. ఉమ్. అక్కడ కల్కి అవతరిస్తాడు. ఓకే. కాశీతో దానికి సంబంధం ఉన్నట్లుగా లేదు, కానీ ఖచ్చితంగా ఆయన కాశీని సందర్శిస్తాడు. కల్కి నారాయణ స్వామి, కాశీతో ఆయనకు అనుబంధం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు